నిఖిల్ టాప్లో ఉన్నాడు ఓటింగ్లో. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. నిఖిల్ నామినేషన్లో ఉంటే మాత్రం ఎవరికి ఆ ఛాన్స్ ఉండదు, నిఖిలే టాప్లో ఉంటాడు. అది అఫీషియల్ అవని అన్అఫీషియల్ అవని రెండిట్లో ఏదైనా సరే. అయితే చాలామంది ఈ నామినేషన్స్ రోజు కొంతమంది నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, నిఖిల్కి డౌన్ అయిపోయాడు ఇంకా ఓట్లు పడవని మాట్లాడుకున్నారు. కానీ ఆ ఎపిసోడ్ చాలా ప్లస్ అయింది. మనం ఇదివరకు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఆ ఎపిసోడ్ ఎంత ప్లస్ అయిందంటే ఇంకా బూస్టింగ్ పెంచింది నిఖిల్ ఓటింగ్ ఇంకా పెరిగిందనే చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం విన్నర్ మాత్రం వన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నిఖిలే గెలుస్తాడు, గౌతమ్ సెకండ్ వస్తాడు అన్నట్టు నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరిగిద్ది అనేది. కానీ కొన్ని విషయాల్లో కావాలని గేమ్స్ ఆడనవ్వకుండా ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఉంది, ఆల్రెడీ మనం మాట్లాడాం, జరిగింది. అది లెక్క అయితే మామూలుగా వేసుంటే నిఖిల్ ఇప్పుడు మెగా చీఫ్ అయినా ఆశ్చర్యపోయే వాళ్ళం కాదు, అయ్యేవాడు పక్కాగా. అలాగే ఒక 2-3 వారాల నుంచి స్కోప్ అవట్లా కెమెరాలో ఎక్కువ, అదే మొత్తం వీళ్ళనే చూపిస్తున్నాను, నిఖిల్ని కొంచెం తక్కువ చూపిస్తున్నారు. నామినేషన్స్ రోజు మాత్రం నిఖిల్ని చూపించారు, అట్లా కొన్ని చూపించారు. ఈ 2 వారాలు కనుక స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తే నిఖిల్కి మాత్రం చాలా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. మామూలుగా మీరు టాప్ 1 టాప్ 2 ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.